క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ఈ రాత్రి వేళ మరి ఒకసారి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. బైబిల్ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని, ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. తర్వాత 9వ వచనాన్ని చదువుతుంటున్నాను. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్లు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ప్రియులరా, మనం ఈ ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 4 నుండి 17 వచనాలు గమనించినప్పుడు 2 రకాల వ్యక్తులు మనకు కనబడతా ఉన్నారు ఈ భాగంలో. ఈ 2 రకాల వ్యక్తులు, ఒకరేమో లెక్కించడానికి వీలున్న వ్యక్తులు, ఇంకొకరేమో లెక్కించలేనంత ఎక్కువ మంది ఉన్నటువంటి వారు. లెక్కించగలిగినంత మంది వారేమో భూమి మీద ఉన్నటువంటి వారు. వారిని ముద్రించడానికి దేవుని దూత సూర్యోదయ దిక్కు నుండి వచ్చి నలుదిక్కుల్లో ఉన్నటువంటి దేవదూతలతో మాట్లాడి అక్కడున్నటువంటి భూమి మీద ఉన్న ఆ వ్యక్తులను ముద్రించినట్టుగా మనం గమనిస్తాం. లెక్కించగలిగినంత వ్యక్తులేమో భూమి మీద ఉన్నవారు, లెక్కించలేనంత ఎక్కువ మంది ఉన్నవారేమో పరలోకంలో కనబడతా ఉన్నారు. తర్వాత లెక్కించగలిగిన వారు ఇశ్రాయేలీలు. 7వ అధ్యాయం 4వ వచనంలో ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని, ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది అన్నాడు. అంటే లెక్కించగలిగిన వారేమో భూమి మీద ఉన్నవారు, వారు ఇశ్రాయేలీలు. లెక్కించలేనంత మంది వారు పరలోకములో ఉన్నారు, ప్రభు యొక్క సింహాసనము దగ్గర. వారు ఎవరంటే అన్యజనులు, యూదేతరులు. వీరు లెక్కించలేనంత మంది ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడు కూడా లెక్కించలేనంత గొప్ప సమూహం ఆయన సింహాసనం ఎదుట ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఈ 7వ అధ్యాయము 4 నుండి 17 వచనాల్లో ఈ 2 రకాల వ్యక్తులను గురించినటువంటి విషయాలే వ్రాయబడ్డాయి. మొట్టమొదటిగా లెక్కించగలిగినటువంటి వ్యక్తులు వారు ఇశ్రాయేలీలు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. వారు శ్రమల కాలములో భూమి మీద ఉన్న వారిలో యేసుక్రీస్తుని మెస్సియాగా అంగీకరించి ముద్రించబడి పరలోకానికి చేరేటువంటి వారు 144,000 మంది. ఇక్కడ ఇశ్రాయేలీల యొక్క 12 గోత్రాల లెక్క మనం గమనించగలం. ఒక్కొక్క గోత్రము నుండి 12,000 మంది, 12 గోత్రాల నుండి 144,000 మంది శ్రమల కాలములో యేసుక్రీస్తుని మెస్సియాగా అంగీకరించి పరలోకాన్ని చేరుకున్నటువంటి వారు, వారి యొక్క సంఖ్య ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అయితే ఇశ్రాయేలీలు 12 గోత్రాలు అనగానే యాకోబు యొక్క 12 కుమారులు, వారు 12 గోత్రాలకి గోత్రకర్తలుగా ఉన్నారు. ఆ విషయాన్ని మనం ఆదికాండములో గమనించగలం. వారి పేర్లు మనం స్పష్టంగా తెలుసుకోవాలి అంటే ఆదికాండం 35వ అధ్యాయం 23 నుండి 26 వచనాలు మనం చూస్తే
యాకోబుకి 2 భార్యలు ఉన్నారు, 2 దాసీలు ఉన్నారు. ఆ నలుగురికి పుట్టిన వారి సంఖ్య 12. వారి పేర్లు అక్కడ వ్రాయబడ్డాయి. ఆదికాండం 35వ అధ్యాయం 23 నుండి 26 వరకు నేను చదువుతున్నాను, ఆ విషయాలు గమనించండి. రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, జబూలూను, యోసేపు, బెన్యామీను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. వీరు 12 కుమారులు, 12 గోత్రాలకి గోత్రకర్తలుగా ఉన్నవారు. అయితే దేవుడు ప్రతి కుటుంబంలో నుండి జ్యేష్ఠుని నాకు ఇవ్వమని దేవుడు చెప్పాడు. ప్రథమ ఫలం దేవునిది. అందుకొరకే ఏదేని తోటలో, ఈ తోటలో ఉన్న చెట్లు ఫలాలన్నీ తినవచ్చు, కానీ తోట మధ్యలో ఉన్నటువంటి ఆ చెట్టు యొక్క ఫలాలు తినొద్దు అని చెప్పాడు. ఎందుకంటే దేవుడు ప్రతి దానిలో నుండి ఒక భాగమును తన కొరకు ఉంచుకోవడం పాత నిబంధన గ్రంథంలో గమనించగలం. కాబట్టి జ్యేష్ఠ కుమారుని మీరు నాకు అర్పించాలి అన్నాడు. అలాగనే జంతువులు కానీ పక్షులు కానీ వాటికి పుట్టినటువంటి తొలిచూలు సంతానం అంతా దేవునిది అని. అలాగనే 12 గోత్రాల్లో నుండి ఒక గోత్రాన్ని దేవుడు జ్యేష్ఠ కుమారుని లాగా అంగీకరించాడు. వారే లేవి గోత్రం. లేవి గోత్రం దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన గోత్రం. భూభాగాన్ని పంచినప్పుడు అన్ని గోత్రాల వారికి భూభాగాన్ని పంచమని చెప్పాడు, కానీ లేవి గోత్రానికి మాత్రం పంచొద్దని చెప్పాడు. అయితే లేవీలకు దేవుడే స్వాస్థ్యముగా ఉంటానని చెప్పాడు. ఇంకా దేవుని ఆలయానికి వచ్చేటువంటి ప్రథమ ఫలములు, దశమ భాగములు, కృతజ్ఞతార్పణలు, ఇవన్నీ కూడా నేను లేవీలకు స్వాస్థ్యముగా ఇస్తున్నాను అని దేవుడు చెప్పాడు. అందువలన పాత నిబంధనలో 12 గోత్రాలు లెక్కించవలసి వచ్చినప్పుడు లేవి గోత్రము లెక్కించబడలేదు. అప్పుడు ఒక గోత్రం లెక్కించబడకపోతే 11 గోత్రాలే ఉంటాయి కదా అనే ప్రశ్న మనకు రావచ్చు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే యోసేపుకు బదులుగా యోసేపు యొక్క 2 కుమారులను గోత్రకర్తలుగా తీసుకోవటం మనం గమనిస్తాం. యోసేపు యొక్క 2 కుమారుల పేర్లు ఎఫ్రాయిము, మనష్షే. ఎఫ్రాయిము గోత్రం, మనష్షే గోత్రం మనం గమనిస్తాం. వీళ్ళు యాకోబు యొక్క కుమారులు కాదు, మనుమరు. ఈ మనుమళ్లను యాకోబు కుమారులుగా స్వీకరించినట్టుగా ఆది కాండములో మనం గమనిస్తాం. యాకోబే చెప్పాడు, వీరు నీ కుమారులు కాదు, నా కుమారులు, నేను వీరిని నా కుమారులుగా స్వీకరిస్తున్నాను అని ఆది కాండం 48వ అధ్యాయంలో యాకోబు చెప్పాడు. దానిని బట్టి ఎఫ్రాయిము, మనష్షే అనబడిన ఈ 2 కూడా యాకోబు కుమారులుగా ఎంచబడి ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రాల్లో ఈ 2 గోత్రాలు కూడా చేర్చబడ్డాయి. లేవి గోత్రం లెక్కించబడలేదు. తర్వాత యోసేపుకు బదులుగా ఎఫ్రాయిము, మనష్షే గోత్రాలు లెక్కించబడ్డాయి. అప్పుడు మనకి 12 గోత్రాల యొక్క లెక్క చక్కగా రావడం మనం గమనిస్తాం. లేవి గోత్రం లెక్కించబడలేదు. యోసేపు గోత్రం ఉన్నట్టుగా మనకు బైబిల్ ఎక్కడా లేదు. యోసేపుకు బదులుగా 2 కుమారులను గోత్రకర్తలుగా తీసుకోవడం, దానిని బట్టి లేవి గోత్రము తప్పించడాన్ని బట్టి
యోసేపు యొక్క ఇద్దరు కుమారులను బట్టి 12 గోత్రాల యొక్క లెక్క సరిపోయినట్టుగా మనం పాత నిబంధనలో చూడగలం. అయితే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం నుండి 8వ వచనం వరకు మనం గమనించినప్పుడు ఈ 12 గోత్రాలు లెక్కించబడినప్పుడు ఈ 12 గోత్రాల్లో లేవీ గోత్రం, యోసేపు గోత్రం కూడా లెక్కించబడింది. పాత నిబంధనలు లెక్కించబడలేదు, కానీ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఈ 2 గోత్రాలు లెక్కించబడ్డాయి. యోసేపు ఒక గోత్రంగా, లేవి ఒక గోత్రంగా లెక్కించబడింది. అయితే దాను, ఎఫ్రాయిము ఈ 2 గోత్రాలు లెక్కించబడలేదు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో. పాత నిబంధనలోనేమో దాను, ఎఫ్రాయిము లెక్కించబడ్డారు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంకి వచ్చేసరికి దాను, ఎఫ్రాయిము లెక్కించబడలేదు. వారికి బదులుగా లేవి, యోసేపు గోత్రాలు లెక్కించబడ్డాయి. దీనికి కారణం ఏంటంటే ఇశ్రాయేలీల యొక్క 12 గోత్రాలను పరిపాలించాడు సౌలు. సౌలు తర్వాత దావీదు 12 గోత్రాలని పరిపాలించాడు. దావీదు తర్వాత సొలొమోను ఇశ్రాయేలీల 12 గోత్రాలని పరిపాలించాడు. సొలొమోను తర్వాత సొలొమోను కుమారుడు రెహబాం, అతని కాలంలో రాజ్యము 2 భాగాలుగా చేయబడింది. ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యం. దక్షిణ రాజ్యము యోధా రాజ్యం, సొలొమోను కుమారుడైన రెహబాము దానికి రాజుగా ఉన్నాడు. ఉత్తర రాజ్యం ఇశ్రాయేలు రాజ్యం, వారు 10 గోత్రాల వారు, వారికి యెరోబాము రాజుగా ఉన్నాడు. అయితే ఈ యెరోబాము ఏం చేశాడంటే యోధా గోత్రములో యెరూషలేము పట్టణముల ఆలయం ఉంది కదా, ఈ ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలీలోని 10 గోత్రాల ప్రజలు దక్షిణ రాజ్యమైనటువంటి ఆ యోధా రాజ్యములోనికి వెళ్ళి ఆ యెరూషలేములో ఉన్న దేవుని ఆరాధిస్తే కొద్ది కాలం తర్వాత వీళ్ళ మనస్సు ఆ దక్షిణ రాజ్యానికి రాజు అయినటువంటి రెహబాము వైపు తిరిగిపోయిద్దేమో అని చెప్పి ఇతడు ఏం చేశాడంటే యెరూషలేములో ఉన్న దేవుని ఆలయానికి ప్రజలు వెళ్లకుండా ఉత్తర రాజ్యములోనే 2 స్థలాల్లో 2 దూడలను నిలవబెట్టి, ఇవే మిమ్మలను రక్షించినటువంటి దేవుడు, వీటిని ఆరాధించండి అని అతడు ఏర్పాటు చేశాడు. బైబిల్ గ్రంథంలో రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయము 27వ వచనం నుండి 30వ వచనం వరకు చదివితే ఆ విషయం మనకు అర్థమవుతుంది. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయము 27 నుండి 30 వరకు, 26 కూడా చదువుతున్నాను, గమనించండి. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవుచుండిన ఎడల ఈ జనుల హృదయము యోధారాజైన రెహబాము అను తమ యజమానిని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యోధారాజైన రెహబామునొద్ద మరలా చేరుదురు. రాజ్యము మరలా దావీదు సంతతి వారి దగును అని యెరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి, 1 బేతేలునందును 1 దానునందును ఉంచెను. దాను వరకు ఈ రెంటిలో ఒక దానిని జనులు పూజించుట వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయెను. ఇక్కడ 1 దాను 2 బేతేలు అనే స్థలాల్లో 2 దూడలను చేయించి అతడు ప్రజలను విగ్రహారాధన వైపు త్రిప్పాడు. ఈ బేతేలు అనే స్థలం
ఎఫ్రాయిము గోత్రానికి ఇవ్వబడిన భూభాగములో ఉన్నది కనుక ఒకటేమో దాను గోత్రం, రెండు ఎఫ్రాయిము గోత్రం. ఈ రెండు గోత్రాల్లో ఉన్న ఆ విగ్రహారాధన స్థలాలను బట్టి దేవుడు ఈ రెండు గోత్రాల్ని ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో లెక్కించడానికి ఆయన ఒప్పుకోలేదు. కాబట్టి కొన్ని పాపములు మరణకరమైనవిగా దేవుడు ఎంచడం అనేది మనం గమనిస్తాం. కొన్ని విషయాల్ని చూచి చూడనట్టుగా ఉన్నాడు బైబిల్లో. కొన్ని విషయాల్ని చాలా సీరియస్గా తీసుకున్నాడు. బైబిల్ గ్రంథములో యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16, 17 వచనాల్లో మనం ఒక మాట గమనించగలం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16, 17 వచనాలు. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును. అతని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు, అట్టి దాని గూర్చి వేడుకొనవలెనని నేను చెప్పుటలేదు. సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు అన్నాడు. పాపము రెండు రకాలుగా కనబడతా ఉంది. ఒకటి మరణకరము కాని పాపం. అలాంటి పాపములు ఎవరైనా పడితే వారి కొరకు ప్రార్థిస్తే దేవుడు వారిని క్షమిస్తాడు. రెండవది మరణకరమైన పాపం. ఆ మరణకరమైన పాపములో పడిన వారి గురించి వేడుకొనవద్దు అని దేవుడే చెప్పాడు. మరణకరమైన పాపము అంటే తెలిసి వాక్యము తెలిసి సత్యము తెలిసి చేసిన పాపమును మరణకరమైన పాపము అన్నారు. బైబిల్ గ్రంథంలో ఇటువంటివి మనం అక్కడక్కడ గమనించగలం. మిరియాము, అహరోనులు మోషేకి వ్యతిరేకంగా మాట్లాడారు. ఏ విషయంలో అంటే అతడు కూషి దేశపు స్త్రీని వివాహం చేసుకున్న విషయంలో. అన్యులను వివాహం చేసుకోవద్దని చెప్పావు నీవు, ఒక అన్య స్త్రీని ఎలా వివాహం చేసుకున్నావు అని మోషేకి వ్యతిరేకంగా మాట్లాడారు. మిరియాముకు కుష్టు వచ్చింది. అయితే మోషే ప్రార్థన చేసినప్పుడు అహరోనును మిరియామును దేవుడు క్షమించాడు. వారు తెలిసి కాదు తెలియక తప్పు చేశారు, వారికి క్షమాపణ దొరికింది. కోరాహు, దాతాను, అభిరామ్ అనే వారు ఉన్నారు. వారు మోషే అహరోనులకు వ్యతిరేకంగా లేచి, నీవు మాత్రమే పరిశుద్ధుడువా, మేము కూడా పరిశుద్ధులమే, మీతో మాకు ఇక పని లేదు, మేము ధూపం వేస్తామని చెప్పి వారు వ్యతిరేకంగా కొంతమందిని కూడగట్టి మాట్లాడడాన్ని బట్టి, వారు తెలిసి చేసిన ఆ పాపాన్ని బట్టి వారికి క్షమాపణ దొరకలేదు. భూమి నెరవిడిచింది, పాతాళములోనికి వెళ్ళిపోయారు వారు. మిగిలిన వారిని అగ్ని వచ్చి దహించింది. కాబట్టి మరణకరమైన పాపం ఉన్నది, మరణకరము కాని పాపం ఉన్నది. కాబట్టి మరణకరమైన పాపమునకు క్షమాపణ లేదు. అలాగే దాను, ఎఫ్రాయిం అనే గోత్రాల్లో వారు 2 దూడలను నిలవబెట్టి, ఐగుప్తు నుండి మిమ్మల్ని విడిపించిన దేవుడు ఇవే అని తెలిసి చేసిన పాపాన్ని బట్టి దేవుడు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఆ 2 గోత్రాలని లెక్కలోనికి తీసుకొని రాలేదు. అది మరణకరమైన పాపం. ప్రియులారా, ఈ రోజుల్లో మరణకరమైన పాపం అంటే ఏంటంటే యేసు ప్రభుని గురించి తెలిసి కూడా ఆయన నమ్మకపోవడమే, ఆయన నిరాకరించడమే, ఆయన అంగీకరించకపోవడమే మరణకరమైన పాపం. అట్టి వారికి నిత్య నరకాగ్ని దండన ఉన్నది అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. బైబిల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము
29 నుండి 31 వచనాలు నేను చదువుతున్నాను. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధ పరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడునని మీకు తోచును. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన వారిని ఎరుగుదుము గదా. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము అనే మాటలు బైబిల్లో వ్రాయబడ్డాయి. కాబట్టి యేసు ప్రభు యొక్క సువార్త తెలిసి విని ఒత్తిడి చేయబడి కూడా నిరాకరించి పాదములతో త్రొక్కుకుంటూ వెళ్ళిపోతే ఆయన రాకడొచ్చినప్పుడు మరింత ప్రతిదండన అట్టి వారికి జరుగుతుంది అని బైబిల్ ఖచ్చితంగా చెప్తా ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాల్లో ఇంకొక మాట మనం చూద్దాం. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు అనే మాటలు గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి మరణకరమైన పాపం అంటే సువార్త ప్రకటించబడిన తర్వాత కూడా యేసు ప్రభువే రక్షకుడు, వేరొక మార్గం లేదు, పరలోకముంది నరకముంది అని ఇంత స్పష్టంగా తెలిసిన తర్వాత కూడా కాళ్ళతో త్రొక్కేసి నిరాకరించి వెళ్ళిపోతే అట్టి వారికి కఠినమైన దండన ఉన్నది అని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి దాను ఎఫ్రాయిము గోత్రాల్ని ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో లెక్కించగా పోవడానికి ఇదే కారణం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక బైబిల్ చెప్తుంది, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు మండుచున్న అగ్నిగుండంలో వేయబడును అనే మాట ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. తర్వాత ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9-10 వచనాల్లో దేవుని ఆరాధించడం కనబడతా ఉంది. ఆయన ఆరాధనకు యోగ్యుడు. 1 సృష్టికర్త, 2 మన రక్షణకు కారకుడు. ఈ 2 విషయాలను బట్టి ఆయన ఆరాధించడం అనేది 9-10 వచనాల్లో కనబడతా ఉంది. తర్వాత 11-12 వచనాల్లో 24 పెద్దలు, దేవదూతలు వీరు కూడా ఆరాధించడం అనేది గమనిస్తూ ఉంటున్నాం. తర్వాత 13-14 వచనాల్లో దేవదూత యోహానును అడగడం చూస్తాం. ఏమని అడుగుతూ ఉన్నాడు అని అంటే, పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చిరి అని అడిగాడు. సాధారణంగా ఎవరైనా మన ప్రశ్నలు అడిగితే తెలిసినా తెలియకపోయినా ఏదో ఒకటి చెప్పడం మనకు అలవాటు. కానీ యోహాన్ ఏమన్నాడు, అది నీకే తెలియను అన్నాడు. తెలిస్తే తెలుసు, లేకపోతే లేదు అని చెప్పేవాడు. యెహెజ్కేలు కూడా అలాగనే చెప్పాడు. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో ఎండిన ఎముకలు కలిగిన లోయలోనికి దేవుడు యెహెజ్కేలుని తీసుకెళ్ళినప్పుడు యెహెజ్కేలు నిలవబడి ఉండగా ఎండిన ఎముకలను చూపించి దేవుడు అన్నాడు కదా, నరపుత్రుడా ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అన్నాడు. యెహెజ్కేలు బ్రతకగలవు అని చెప్పలేదు, బ్రతకవు అని చెప్పలేదు. ఎందుకంటే అది అసాధారణమైన విషయం. అందువలన అది నీకే తెలియను అని అన్నాడు. అప్పుడు ప్రభు, నువ్వు సెలవి, ఎండిన ఎముకలు బ్రతుకుతాయి అని ప్రభు చెప్పారు. కాబట్టి మనం తెలిస్తే తెలుసు, తెలియకపోతే తెలియదు అని చెప్పడం మనకి ఎంతో ఆశీర్వాదకరం. యోహాను నుండి ఆ విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. తెలియదు కనుక
అది నీకే తెలియను అన్నాడు. అప్పుడు 14వ వచనంలో ఈ పెద్దలలో ఒకడు వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు అనే మాట వాడడం మనం గమనిస్తాం. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు అనే మాట మనం చూస్తూ ఉంటే వీరెవరు అంటే సకల జనములకు చెందినవారు, ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా వంశంలో నుండి వారు, ఆయా ప్రజల్లో నుండి వచ్చిన వారు, వీరందరూ కూడా మహాశ్రమల్లో నుండి వచ్చిన వారు. మహాశ్రమల నుండి వచ్చిన వారు అని అంటే సంఘము ప్రారంభించబడిన నాటి నుండి ఎన్నో శ్రమలు దేవుని పిల్లలకు కలిగినాయి. ఆ శ్రమలన్నిటిలో నుండి వారు అక్కడికి చేరిన వారిగా కనబడతా ఉన్నారు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 36 నుండి దేవుని నమ్మినటువంటి దేవుని పిల్లలు ఎన్ని శ్రమలు పడ్డారో వ్రాయబడి ఉన్నది. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్ళతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోనూ కొండల మీదను గుహల్లోనూ స్వరంగములలోనూ తిరుగులాడుచూ సంచరించిరి అనే మాటలు వ్రాయబడ్డాయి. కాబట్టి ఆరంభ సంఘము ఇటువంటి శ్రమలను అనుభవించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు అనేక స్థలాల్లో అనేక శ్రమలు అనుభవించే దేవుని పిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మహాశ్రమల్లో నుండి వారు దేవుని సన్నిధానానికి చేరినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. కనుక 3 రకాల సిద్ధాంతాలు ఉన్నాయి. ఒకటేమో శ్రమలకు ముందు సంఘం ఎత్తబడిద్ది అని, శ్రమల మధ్యలో సంఘం ఎత్తబడిద్ది అని ఇంకొక సిద్ధాంతం ఉంది. శ్రమలన్నీ అయిపోయిన తర్వాత సంఘం ఎత్తబడుతుంది అనే 3వ సిద్ధాంతం ఉంది. అయితే శ్రమల మధ్యలో సంఘం ఎత్తబడుతుంది అనేటువంటి వారు ఈ మాటను తీసుకొని వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు అనే మాట చెప్తూ ఉంటారు. కానీ మహాశ్రమలు దేవుని పిల్లలకు కలగడం అనేది 7 ఏండ్ల శ్రమల్లోనే కాదు, సంఘము ఆవిర్భవించిన నాటి నుండి కలుగుతూనే ఉన్నాయి. అందువలన 7 ఏండ్ల శ్రమలను గురించి చెప్పిన మాట అని అనుకోవడానికి వీల్లేదు. సంఘము శ్రమలకు ముందే ఎత్తబడుతుంది. నోవహు జలప్రళయానికి ముందే ఓడలోనికి వెళ్ళాడు. లోతు తన కుటుంబం అగ్ని గంధకాలు భూమి మీద పడక మునిపే సొదొమ గొమొర్రా పట్టణాల నుండి బయటకు వచ్చారు. శ్రమల కాలానికి ముందే సంఘము ఎత్తబడుతుంది. బైబిల్ అనేకమైన ఆధారాలు మనం చూడగలుగుతుంటున్నాం. అయితే మహాశ్రమల నుండి వెళ్ళినటువంటి వీరు దేవుని సింహాసనం ఎదుట ఉన్నారంట. బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. వారికి అక్కడ ఆదరణ ఉన్నది, నెమ్మది ఉన్నది, ప్రశాంతత దొరికింది. 16-17 వచనాల్లో వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ప్రియులర, నేను చివరిలో ఒక మాట మీకు చెప్తాను. యేసు ప్రభుని నమ్మి ఎత్తబడిన వారు దేవుని యొక్క సింహాసనం ఎదుట ఉండి నెమ్మదిని సమాధానాన్ని పొందుతున్నారు. దేవుణ్ణి నమ్మకుండా పాదములతో త్రొక్కివేసి ఆయన సువార్త నిరాకరించి ఆయన కుమారుని తృణీకరించిన వారు శ్రమల కాలంలో విడవబడి భూమి మీద మహావేదనలు భరిస్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయం 11వ వచనములు ఈ విధంగా వ్రాయి, వారి బాధా సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయవారును దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకొని ఎడల వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారయుందురు అనే మాటలు గమనిస్తూ ఉంటున్నాం. విడవబడిన వారికి నెమ్మది లేదు, ఎత్తబడిన వారు నెమ్మదిని ఆదరణను పొందుతుంటున్నారు. కాబట్టి జీవము మరణం మీ ఎదుట ఉన్నది. మీరు ఏది కోరుకుంటారో కోరుకోండి. యేసు ప్రభు ప్రక్క ఉన్నాడు, సాతాను ఇంకో ప్రక్క ఉన్నాడు. యేసు ప్రభు కావాలి అనుకుంటే
నువ్వు నీ హృదయంలో సొంత రక్షకునికి అంగీకరిస్తే నెమ్మదిని సమాధానాన్ని పొందుతావు. ఆయన నాకు అక్కర్లేదు అనుకుంటే సాతానుడు నువ్వు పిలవకపోయినా నీ జీవితంలోనికి వచ్చేస్తాడు. నెమ్మది లేనటువంటి రాత్రులు అట్లుగా చేస్తాడు వాడు. కాబట్టి యేసుక్రీస్తును నమ్మిన వారు గొప్ప నెమ్మదిని పొందుతున్నారు. నమ్మని వారు భూమి మీద వేదన రాత్రి బగళ్ళు నెమ్మది లేని వారై వారు వేదనరా. మనం ఎత్తబడేటువంటి గుంపులో ఉండడానికి యేసు ప్రభుని సొంత రక్షకునికి అంగీకరించాలి అని ప్రభునామములో జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉంటున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహాగణుడైన మా ప్రియ ప్రభువా, నిన్ను నమ్మినటువంటి నీ పిల్లల యొక్క ధన్యత ఎంత గొప్పదో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ద్వితీయోపదేశకాండంలో రాయబడిన ప్రకారం ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా విమోచించిన నిన్ను పోలిన వాడు ఎవడూ లేడని రాయబడిన మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అనే మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. తెలిసి సువార్తను నిరాకరించి నాయన తండ్రి విడవబడి 7 ఏళ్ల శ్రమల కాలంలో వేదన పడేటువంటి ప్రజలు ఎవరైతే ఉంటున్నారో వారిని ఈ రాత్రి మీరు హెచ్చరించారు. వారు సరిచేసుకోగలగడానికి, దిద్దుకోగలగడానికి మీ కృపనిచ్చి నాయనా తండ్రి వారు సొంత రక్షకునిగా మిమ్మల్ని అంగీకరించి విడవబడకుండా ఎత్తబడేటువంటి సంఘములో వారుండి దీవించబడులాగిన కృపనివ్వండి. మా గ్రామంలో ఉంటున్న ప్రతి ఒక్కరిని ఆ విధంగా సిద్ధపరిచి సహాయం చేయమని నాయన ఈ వాక్యాన్ని విన్న బిడ్డలను ఆశీర్వదించండి. నాయన అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టి బాగు చేయండి. సమస్యల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి. ప్రతి కీడు ఆపద నుండి మా గ్రామాన్ని, మా జిల్లాను, మా రాష్ట్రాన్ని మీరు కాపాడి సహాయం చేయమని యేసు ప్రభు ఘనమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం చేరువచ్చిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండును గాక, ఆమేన్. అందరికీ వందనాలు. కూడిక ముగించబడింది.